హాయ్ అందరికీ. ఈరోజు బిగ్ బాస్ లైవ్ చూశాక నిజంగా షాక్ అయ్యా. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పక్కా. మూడో ప్రోమో చూస్తే కన్ఫర్మ్ అయిపోతుంది. అసలు నామినేషన్ ప్రక్రియ మామూలుగా లేదు. ఫస్ట్ స్టెప్లో అందరినీ నామినేట్ చేశారు. సెకండ్ స్టెప్లో తర్వాత ఒక పెద్ద మంచం వేసి ఎవరైతే చివరి వరకు మిగులుతారో వాళ్ళే సేఫ్ అవుతారని చెప్పారు. ఇందులో చాలా గొడవలు జరిగాయి. చివరికి భరణి, ఇమాన్యుల్, కళ్యాణ్, తనుజ మాత్రమే మిగిలారు. కానీ ఇక్కడితో అయిపోలేదు. థర్డ్ స్టెప్ వచ్చేసి ఇమ్యూనిటీ టాస్క్. ఈ టాస్క్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దీన్ని 3 భాగాలుగా చేశారు. గాలి, నీరు, నిప్పు. గాలి వచ్చేసి ఎయిర్ప్లేన్ స్ట్రా సహాయంతో మూవ్ చేయాలి. ఇందులో తనుజ ఎలిమినేట్ అయ్యింది. ఇక నిప్పు విషయానికి వస్తే మేకులను కొట్టి ఫైర్ వచ్చేలా చేయాలి. ఈ రౌండ్లో బర్నీ ఎలిమినేట్ అయ్యారు. ఇక నీరు విషయానికి వస్తే నీటిలో తలబెట్టి బ్రిక్స్ని బ్యాలెన్స్ చేయాలి. ఈ చివరి రౌండ్లో ఇమాన్యుల్ గెలిచి ఇమ్యూనిటీ స్టార్ అయ్యాడు. ఇమాన్యుల్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. ఆటలు, ఎంటర్టైన్మెంట్లో, ఆర్గ్యుమెంట్లో ఎక్కడ తగ్గట్లేదు. ప్రస్తుతానికి రామ్ క్యాప్టెన్గా ఉన్న ఇమాన్యుల్ ఇమ్యూనిటీతో సేఫ్ అయ్యారు. మిగతా హౌస్మేట్స్ మొత్తం నామినేషన్లో ఉన్నారు. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉండవచ్చు. అంటే 2 బయటికి వెళ్తారు. బిగ్ బాస్ ఈసారి చాలా ప్లాన్డ్గా వెళ్తున్నారు. మీరేమనుకుంటున్నారు? ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండవచ్చు అనుకుంటున్నారా? కింద కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. Thank you.